నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. విశాఖ తీరంలోని ఋషికొండపై రాజకీయ దుమారం రేగుతోంది. టూరిజం భవనాల పేరిట గత ప్రభుత్వం నిర్మించిన భారీ భవనాలు ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. రాజప్రసాదాలను తలదన్నే రీతిలో వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలపై అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసి అప్పుడు ముఖ్యమంత్రి కోసం ఇంద్ర భవనాలను నిర్మించారంటూ విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ భవనాలేనని, వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించినవి కాదని అంటున్నారు. అసలు ఋషికొండలో ఇంత పెద్ద నిర్మాణాలు ఎందుకు? వీటి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? ఈ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చయింది? దీనిపై అధికార విపక్షాల వాదనలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే డిబేట్ లో మనం చర్చిద్దాం. రైట్, మొత్తానికి ఋషికొండపై రాజకీయ వివాదం చెలరేగుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య. దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ గారు, అలాగే వైసీపీ రాష్ట్ర నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు దుద్దికుంట వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. రైట్, మనందరం ఒకసారి ఈ డిబేట్లోకి వెళ్లే ముందు అసలు గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడారో ఒక బయటలో చూద్దాం. ఏవి ప్లీజ్. గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి, రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి, దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. రైట్, వైసీపీ రాష్ట్ర నాయకులు రేగిడి లక్ష్మణరావు గారితో మనం మాట్లాడదాం. నమస్తే లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణ్ గారు. రైట్, దుద్దికొండ వెంకటేశ్వర రెడ్డి గారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే. వినిపిస్తుందండి? లక్ష్మణ్ గారు ఇప్పుడు వినిపిస్తుందా? లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఏమంటారు? మరి ఋషికొండలో నిర్మించిన భవనాలు జగన్ కోసం కాదు, ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక అక్కడి నుంచే పాలన జగన్ పాలిస్తారు అంటూ మాట్లాడుతున్నారు. అమర్నాథ్ ఏమో ఇలా మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది ఏమో ఇంకోలా మాట్లాడుతున్నారు. అది పర్యాటక కేంద్రము లేకపోతే టూరిస్ట్ స్పాట్ అని మాట్లాడుతున్నారు, లేకపోతే గెస్ట్ హౌస్ అంటున్నారు. ఎందుకంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ విడిది కోసం ఏర్పాటు చేశామంటున్నారు. ఏంటి ఇలా కొత్త కొత్త రాగాలు ఎందుకు వినిపిస్తున్నారు? అసలు దేనికోసం కట్టారు ఋషికొండ? మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి ఋషికొండపై ఉన్నటువంటి 9 ఎకరాల ల్యాండ్ని అందులో ప్రభుత్వ కట్టడమే కట్టారని అందరికీ తెలిసిందే. కాకపోతే టీడీపీ అండ్ కో వాళ్ళకున్నటువంటి కొన్ని ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క 9 ఎకరాలని కబ్జా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఋషికొండని మొత్తం అక్రమ కట్టడంతో కడతా ఉన్నారు. 500 కోట్లు పెట్టి ఆయన విలాసవంతమైన భవనం కట్టుకుంటున్నాడని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. రోజున అదే రోజు ఇదే ప్రతిపక్షం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అసలు ఇది గవర్నమెంట్ భవనమా లేదా జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనం అని తెలియకుండా చేసినటువంటి ఆరోపణ. మరి ఈరోజు చాలా క్రిస్టల్ క్లియర్గా మేము చెప్పామే, ఇది 100% గవర్నమెంట్ భవనాలే. ఏవైతే 7 బ్లాక్లు ఉన్నాయో ఈ 7 బ్లాక్లు కూడా మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి అవనివ్వండి, రాష్ట్రపతి అవనివ్వండి, గవర్నర్లు కానీ లేదంటే హోంమంత్రి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వైజాగ్లో మరి కేంద్ర కార్యాలయం సంబంధించినటువంటి విడుదల అందరూ దిగేవారు, అందరూ ఉండేవారండి ఎన్టీపీఎస్ దీంట్లో. కానీ
అటువంటిది లాగా ఇప్పుడు ఇంటర్నేషనల్ దీంతో ఒక సౌకర్యం వరల్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లాంటి ఒక అతి విలాసవంతమైన భవనాలు కట్టారు. ఎందుకంటే సార్ పెద్ద ప్రోటోకాల్తో ఉండటం వాళ్ళకి ఆ రకంగానే కట్టాలి కాబట్టి ఆ రకంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఒక బ్లాక్లో ఉన్నటువంటి 7 బ్లాక్లో కూడా ఎవరైనా వాళ్ళకి ఇచ్చి విడిది ఇల్లుకి ఇవ్వడానికి కట్టినా నేను మళ్ళీ గెలిస్తే ఇదే రిషికొండ నుంచి పరిపాలించడానికి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే పరిపాలన సీఎం క్యాంప్ ఆఫీస్గా వినియోగించడానికి కూడా ఆయన చెప్పారు. మీకు నిజంగానే ఎస్ ఈ రోజున ప్రజాధనంతో కట్టిన ఆ భవనాలు కాబట్టి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి అక్కడ ఉండి పరిపాలించండి. ఎవరు వద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారా? రాష్ట్ర ప్రజలు వద్దన్నారా? లేదు కదా. మీరేమో ఇదంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్కేమో 30 లక్షలు ఖర్చు పెట్టారు, కమాండ్కేమో 20 లక్షలు ఖర్చు పెట్టారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ పరికరాలు వినియోగించారని ప్రసారం చేయడం కన్నా ఎస్ ఈ 2 సంవత్సరాల్లో శాశ్వతమైన భవనాలుగా చాలా విలాసవంత భవనం చాలా పర్ఫెక్ట్గా కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన మళ్ళీ గెలిస్తే విశాఖపట్నాన్ని ఇంకంత సుందరంగా తీర్చిదిద్ది మరి ఆ యొక్క విశాఖ నగరాన్ని అవనియండి ఉత్తరాంధ్రను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేవారు. ఆ రకంగా మనకు కనబడుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఎక్కడైతే మరి తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హఠాత్తుగా అక్కడి నుంచి బయలుదేరి మరి విజయవాడ వచ్చి ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి 7 గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నింటి కూడా దాదాపుగా 35,000 ఎకరాలు సేకరించి అక్కడ రేకుల సెట్లు నిర్మించారండి. రేకుల సెట్లు కడితే చిన్న చిన్న వర్షాలు పడినా సరే మొత్తం కారిపోయింది. తెలీదా మనకు? ఇదే గంటా శ్రీనివాసరావు గారు కూర్చున్న ఆ క్యాబిన్ అవనియండి చాలా మంది మినిస్టర్లు కూర్చున్నటువంటి క్యాబిన్ అన్ని కూడా చిన్న చిన్న పార్టీ వర్షాలకే కారిని మనం అందరం చూసాం. అంటే అట్లా ఉందని చెప్పేసి నాణ్యత లేని భవనాలు లక్ష్మణ్ గారు ఇప్పుడు అట్లా ఉందని చెప్పేసి చాలా లగ్జరియస్ గా అంటే అంత విడిది కోసమని అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కట్టడం అంత అవసరమా? మీరు చెప్పండి. ఓకే వాళ్ళు ఇలా కడితే ఇలా ఉంటుందని మాట్లాడుతున్నారు. విడిది కోసం ఓన్లీ సరే మీరు చెప్తున్నారు రాష్ట్రపతి గవర్నర్ వస్తే వాళ్ళ విడిది కోసం ఇలా ఏర్పాటు చేశామని. బట్ అంతనా 450 to 550 అంటే 450 నుంచి 550 కోట్ల వరకు ఇంత ఖర్చు చేశారు అంటే నిజంగా ఒకవేళ మీరు అదే పెట్టుంటే కనుక విశాఖ అభివృద్ధి జరిగేది కదా. ఒక్క నిమిషం అండి, మేము 500 కోట్లకి ఇంత సుందరవనంగా మేము కడితే చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లు పెట్టానన్నాడండి. అమరావతిలో 10,000 కోట్లు పెట్టి ఏం కట్టాడు? రేకుల సెట్లు కట్టాడు. పైన సీలింగ్లు వేసి ఆ రేకుల సెట్లు కూర్చుని పెట్టాడు. దానికి 10,000 కోట్లు కానీ అది ప్రజాధనం వృధా కాదా? ఎక్కడ కట్టాడండి భవనాలు? శాశ్వత భవనాలు ఎక్కడ కట్టాడు చంద్రబాబు నాయుడు? అని మీరు ప్రశ్నించండి. ఇక 500 కోట్లకి ఎంత మంచి భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు కడితే 10,000 కోట్లు పెట్టి అమరావతిలో నువ్వేం నిర్మించావు? అసలు అమరావతిలో రాజధాని సాధ్యమే కాదని చాలా మంది ఎక్స్పర్ట్లు కూడా చెప్పారు. ఎప్పటికి అవుతుంది అది? దాదాపుగా 56 సంవత్సరాలు కూడా మరి అమరావతిలో రాజధాని నిర్మితం అవుతుందో లేదో కూడా తెలియదు. వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు కదా. బాలకృష్ణ అల్లుడు కూడా చెప్పాడు కదా. భరత్ ఈ రోజున విశాఖపట్నం ఎంపీ అయినటువంటి భరత్ కూడా అన్నాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో రాజధానిగా చేయలేము, విశాఖపట్నమే కరెక్ట్. విశాఖపట్నానికి అక్కడ పెట్టినటువంటి 10,000 కోట్లు విశాఖపట్నంలో పెడితే ఇక్కడ రాజధానిగా ఇంకా మంచి అభివృద్ధి చెందుతుందని భర్త గారు చెప్పారు. అమరావతిలో ఈ రోజున తీసుకెళ్లి ఆ అడవిలో ఏమని మళ్ళీ ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా? ఈ 5 సంవత్సరాల్లో కనీసం అక్కడ ఉన్నటువంటి పాడుపడ్డ బిల్డింగ్ల మీద కూడా ఆయన రంగులేయగలరా? అంటే ఈ ధనాన్ని అంతా వృధా చేయడం కాదా? ప్రజలకి గ్రాఫిక్స్ లో చూపించడం సింగపూర్, మలేషియా, న్యూయార్క్, టోక్యో సిటీ అని చెప్పి, ఎందుకంటే ఇవన్నీ కూడా జనాలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళండి. మనం చూపించినటువంటి రాజమౌళి గ్రాఫిక్స్, బాహుబలి లాంటి సినిమాలు, మగధర లాంటి సినిమాలు గుర్రాలతో వెళ్ళినట్టుగా మనం ఏదో అక్కడ గ్రాఫిక్స్ పెట్టి చూపిస్తే జనాలు నమ్మరు. అవన్నీ కాలంలో పోయినాయి. నిజాల్లో కొత్త అక్కడ అమరావతిలో మీరు భవనాలు కట్టి ఎంతకాలం నిర్మిస్తారు? సరైన అక్కడ రైలు మార్గం ఉందా? సరైన అక్కడ విమానాలను దిగే మార్గం ఉందా? అసలు ఏ మార్గం, ఎటువంటి సదుపాయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎలా అమరావతి రాజధానిగా ఉంటుంది? ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఈరోజు మేము గెలిచాం కాబట్టి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. 3 రాజధానులు ఒప్పుకోలేదు, ఒక రాజధాని అన్నారని దాని సమాధానం కాదండి. గెలిచినంత మాత్రాన ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని కాదు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మన ఏం చెప్పారు?
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామన్నారు. ఇప్పుడే కాదు, 1995 నుంచి కూడా ఇదే మాట చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఎందుకని మరి విశాఖపట్నం నుంచి మీరు పరిపాలించట్లా? రాయలసీమ ఏమైనా తప్పు చేశారా? రాయలసీమ ప్రాంత ప్రజలు ఏమైనా తప్పు చేశారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గవర్నమెంట్ అందరూ కూడా హైదరాబాద్ లో కేంద్ర గుర్తులు చేశారండి. డబ్బులంతా కూడా ఒక హైదరాబాద్ లో తయారు చేశారు. ఈ రోజు ఏమైంది? 2 రాష్ట్రాలుగా విడిపోతే హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది. అలాగే ఒక ప్రాంతానికి అభివృద్ధి అంతా మనం కట్టబెడితే మిగతా ప్రాంతాలు ఏంటి? వెనుకబడిలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి? కోస్తా పరిస్థితి ఏంటి? రాయలసీమ పరిస్థితి ఏంటి? వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి మీకు పట్టదా? సరే సరే ఇప్పుడైతే మీరు రాజధాని గురించి వాళ్ళ కమ్మ సామాజిక వర్గం పెరుగుదల, వాళ్ళ అభివృద్ధి చెందడానికి, వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ రియల్ ఎస్టేట్ అమౌంట్ పెంచుకోవడానికి అక్కడ రాజధాని నిర్మిస్తారా? సరే ఇప్పుడు టీడీపీ ఏమంటుందంటే అసలు ఎన్ని భూములు ఎత్తలేదా? ఇప్పుడు ఋషికొండ నిర్మాణాలపైన ఎందుకు ఇంత కొత్త రాగము, కొత్త పల్లవి అందుకుంటోంది, ఎందుకు ఇలాంటి కుప్పిగంతలు వేస్తుందని టీడీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. సరే, అప్పుడు అసలు ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు 3.5 ఏళ్ల క్రితం ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు అంటున్నారు మేము ఇలా చేస్తున్నామని, ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు టీడీపీ అని అంటున్నారు. కానీ అప్పుడు అసలు ఒక సామాన్య ప్రజానీకం కూడా అక్కడికి రావడానికి కానీ, లేకపోతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కానీ అక్కడికి వస్తే కూడా మీరు అసలు ఎంత దారుణంగా ప్రవర్తించారు? అసలు ఎందుకు చూడనివ్వలేదు? పోనీ ఓకే, మీరు అంటున్నారు మేము విడిది కోసమో లేకపోతే ప్రజాపాలన కోసమో కట్టామని అంటున్నారు. మరి ప్రజాపాలన కోసం మీరు కట్టినప్పుడు, మీరు అంతా ఓపెన్ గా ఉన్నప్పుడు మీరెందుకు వాళ్ళని అప్పుడు రానిలేదు? ఎంత దాడులు చేశారు ఋషికొండలో, అప్పుడు ఎంత దారుణాలు జరిగాయి మీకు కూడా తెలుసు కదా. మీకు కూడా తెలుసు కదా ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఒక అత్యధికంగా ఏదైతే ఆ ప్రాంతం ఉందో, ఋషికొండ ప్రాంతం ఎదుర్కొన్నటువంటి గీతం కాలేజ్ ఉంది. అంటే అదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఖచ్చితంగా ఏమైనా జరగవచ్చు. దీని మీద ఎవరిని కూడా లోపలికి అలౌట్ చేయాల. ఈ రోజు ఎలాగెళ్ళారు మీరు? ఖచ్చితంగా మీరు వెళ్ళి అందరు ప్రపంచానికి చూపించారు కదా. మీరు ఆ రోజునే మీరు అడగాలి, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కట్టడాలు జగన్మోహన్ రెడ్డి గారు కొనేసుకున్నారు, కొండనంతా ఆక్రమించారు, 500 కోట్లు పెట్టి ఆయన సొంత భవనం కట్టుకున్నాడు అని మీరు ఎందుకు ప్రచారం చేయాలి? దేనికి ప్రచారం చేయాలన్నా మీరు ఆ రోజున క్వశ్చన్ రైజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కడుతున్నది ప్రైవేట్ కట్టడాలా లేదా గవర్నమెంట్ కట్టడాలా మీరు ఎందుకు రైజ్ చేయలేకపోయారు క్వశ్చన్? ప్రజల్లోకి ఎలక్షన్ టైము, ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ప్రజల్ని తప్పుదావ పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొండల్ని లాగేసుకుంటున్నాడు, భూములు కబ్జా చేస్తున్నాడని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక దౌర్భాగ్య దురుద్దేశంతో మీరు ఆ ప్రసారం చేశారు. ఈ రోజు మీరు ఎవరికి సమాధానం చెప్పాలి? రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ భూములు దోసుకోలేదు, మంచి ప్రభుత్వ కట్టడాలు కట్టారు, 500 కోట్లు పెట్టి. ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. సరే, సురేంద్ర కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. మరి లక్ష్మణ్ గారితో మాట్లాడుతున్నారు, మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు దీని గురించి? అప్పుడే ప్రశ్నించాల్సింది కదా అని అంటున్నారు. మరి మీరు వెళ్ళారు, ఋషికొండలో ఎంత దారుణాలు జరిగాయి, ఎన్ని కొట్లాటలు జరిగాయి మీరు కూడా చూశారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఋషికొండకు వెళ్ళినప్పుడు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన జరిగిందో ప్రజలకు అందరికీ తెలుసండి. ఋషికొండ వ్యవహారం చూసుకుంటే, ఋషికొండలో పర్యావరణానికి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కట్టడాలు కడుతున్నారని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకులు వెళ్ళడానికి వెళ్తే అనుమతించకుండా అరెస్టులు చేసి ఇంటికి పంపించారు. ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. కోర్టు కమిషనర్ను కూడా లోపలికి వెళ్ళకుండా చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రభుత్వం అనేది ఏ కార్యక్రమం చేసినా కూడా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సోదరు లక్ష్మీరావు గారు చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వంలో బిల్డింగ్లు కట్టారు. ఏ బిల్డింగ్ కట్టినా కూడా పారదర్శకంగానే ఉన్నాయి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అయితే మీరు ఋషికొండలో కట్టినటువంటి కట్టడాన్ని ఎవరు కూడా సందర్శించకుండా, చూడకుండా ఏ విధంగా అడ్డుకున్నారో రాష్ట్ర ప్రజానీకానికంతా తెలుసు. మేము ప్రతిపక్ష నాయకులుగా కానీ అదేదో గౌరవ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఏం జరిగిందనేది కూడా రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. ఈ రోజు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా మాజీ మంత్రి గారు అక్కడికి వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అది ప్రపంచానికి బయటపడింది. అందరూ చూస్తున్నారు అక్కడ ఏం జరిగింది, ఏం కట్టడాలు కట్టారని కూడా. ఇప్పుడు మన వైకాపా పార్టీ నాయకులు చెప్తున్నారు ఇది రాష్ట్రపతి విడిది కోసమో లేదా గవర్నర్ విడిది కోసమో కట్టాము, ఇది ఉపయోగించుకుంటాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాము, మేము 400 కోట్లతో బాగా కట్టాము అని చెప్పి. కట్టచ్చు, అయితే ఈ దాన్ని కూడా ఒక పద్ధతి, ఒక పరిమితి అనేది ఉంటుంది. ఈరోజు మీరు రిషికొండలో పర్యావరణానికి విరుద్ధంగా 9 ఎకరాల 88 సెంట్లలో 1,41,430 చదరపడుగుల్లో ఈ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం చూసినప్పుడు మనం 452 కోట్ల అంచనాత చేసి సుమారుగా 407 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేశారు. లోపల నిర్మాణం మనం చూసినప్పుడు ఎంత విలాసవంతమైన భవనం కట్టారో మనం చూసాం. ఏ రాష్ట్రపతి గారికి కానీ గవర్నర్ విధుల కోసం ఇంత భారీ స్థాయిలో వ్యయంతో కట్టడాలు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. మరి వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రశ్నించినప్పుడు, చూడాలనుకున్నప్పుడు ఆ రోజు వీళ్ళు చెప్పలేదు అది రాష్ట్రపతి గారి విడిది కోసమో లేదా గవర్నర్ విధి కోసం ఈ భవనాలు కడుతున్నాం అని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. సాక్షాత్తు పర్యాటక శాఖ మంత్రి పర్యాటక భవనాలు ఏవి అని చెప్పి వాళ్ళు ఓపెనింగ్ కూడా చేశారు. ఓపెన్ చేసిన రోజు ఈ సమాచారం లేదు. ఈరోజు అక్కడ చూస్తుంటే ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం చేశారో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రజలు ఒకటే భావిస్తున్నారు టూరిస్ట్ ప్లేస్ కోసం కట్టామని ఇంతకు ముందు ఆయన అంటున్నారు. మరి టూరిస్ట్ ప్లేస్ కి అంత విలాసవంతమైన భవంతి అవసరం అంటారా? నిజంగా ఒకవేళ టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తే ఎవరైనా నిజంగా అంత డబ్బులు పెట్టి దాన్ని చూడగలరా? అందుకే వస్తున్నాం, అక్కడ ఆ సబ్జెక్ట్కి వస్తున్నాం. ఎవరు కూడా టూరిస్ట్ కోసం ఇలాంటి ఇంత ఖరీదైన భవనాలు కట్టినట్టు చరిత్ర భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు అక్కడ చూసుకుంటే 7 బ్లాక్లు కట్టారు. ఒక విజయనగర్ అనే బ్లాక్ లో 3 విలాసవంతమైన భవనాలు కట్టారు. మిగతా 4 భవనాలు కూడా కార్యాలయాల కోసం కట్టారు. అంటే టూరిస్ట్ కోసం అయితే కార్యాలయ భవనాలు ఎవరు కట్టరు. ఇది హాస్యాస్పదం. టూరిస్ట్ ప్లేస్ కోసం, టూరిస్టుల కోసం మేము కట్టామన్న చోట అక్కడ 7 భవనాల్లో 4 భవనాలు కార్యాలయాల భవనాలు కట్టారంటే దాన్ని బట్టి టూరిస్టుల కోసం అనలేదు. మరి మళ్ళీ మీరు టూరిస్టుల పర్యాటక రంగం గురించి మాట్లాడద్దు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అక్కడి నుంచి పరిపాలన రిషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన కొనసాగించడానికి, సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉండడానికి, కార్యాచరణ జరగడానికి వినియోగించడానికి కట్టిన భవనాలు. తద్వారా మళ్ళీ తదుపరి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్కేస్ రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చేటప్పుడు, ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు బయట కాకుండా ప్రభుత్వ కట్టడాలు వినియోగించుకోవడానికి, తద్వారా ఉన్నటువంటి బ్లాక్లలో కొన్ని బ్లాక్లు వాళ్ళకి వినియోగించడానికి కట్టిన బ్లాక్లు. అంతేగాని టూరిస్టుల కోసం అక్కడికి వెళ్ళి 100-200 టికెట్లు తీసుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడానికి కాదండి. వచ్చారా లక్ష్మణ్ గారు ఇప్పటి వరకు గెస్ట్లు ఎవరైనా అక్కడికి వచ్చారా, వచ్చి విడిది చేశారా? లక్ష్మణ్ గారు చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఆయనే చెప్పారు, ఇది ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం కోసం, ఆయన కార్యాలయం కోసం, ఆ నివాసం ఉండడానికి కట్టిన భవనం అని చెప్పారు. ఇప్పుడు ఆయన వాస్తవాలు ఒప్పుకున్న సంతోషం. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి పరిపాలన చేయాలంటే ఉద్దేశంతో ఆయన అక్కడ వచ్చినప్పుడు ఉండడం కోసమే ఈ భవనం నిర్మించాలనేది మా వాదన కూడా. అక్కడ మన పరిస్థితి చూసినప్పుడు ఏ విధంగా భవనం ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా ఇంతటి సాహసాన్ని ఒడిగట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే రాజరికంలో రాజులాగా అనుకుంటారు. ఆయన రాజుగారు ఉండడానికి తగినటువంటి హోదాగలని భవనం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ భవనాలు కట్టారు. ఇక్కడ ఈ రోజు మనకున్న సమాచారం పక్కన చూస్తే ఓన్లీ ఇంటీరియర్స్ కోసం, సుందరీకరణ కోసం 120 కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా మనకు సమాచారం ఉంది అక్కడ. అది కూడా ఒక ఇంటీరియర్ సంస్థ జగన్ గారి బంధువైన సుప్రియారెడ్డి గారికి అప్పగించి ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా రహస్యంగా చేశారు. ఎందుకంటే ఎక్కడైతే అభ్యంతరం అంటే అక్కడ లోపల ఏం జరుగుతా ఉంది, ఏం కట్టడాలు కట్టుతున్నారు, ఏ విధమైన కట్టడాలు జరుగుతున్నది నిన్నటి వరకు కూడా ఎవరికి తెలియదు, వెలుగులోకి రాలేదు. ఇక ఈరోజు బాత్రూమ్ చూస్తుంటే మనం చూసాం, ఒక్కొక్క బిల్డింగ్ లో 12 బాత్రూమ్లు కట్టారు. ఒక్కొక్క కంప్యూటర్ తీసుకుంటే సుమారు 12 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వ్యయం. అంటే పేదలకు ఒక సెంట్లో కూడా ఇల్లు కట్టలేనటువంటి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలన కోసం, ఆయన నివాసం ఉండడం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది ప్రజలు ఈ రోజు ఆలోచిస్తున్నారు.
ఇది మన రాష్ట్ర పరిస్థితి మనం చూసినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అప్పులు చేసి మనం పరిపాలన చేసేటప్పుడు ఇలాంటి విలాసవంతమైన భవనం ఒక ముఖ్యమంత్రి గారి కోసం ఆయన కుటుంబం ఉండడం కోసం ఇంత ఖర్చు పెట్టారంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆక్షేపిస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని అందరూ గ్రహించాలి. రైట్ రైట్. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? ఒక గెస్ట్ హౌస్కో లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్కో లేకపోతే రాష్ట్రపతి గవర్నర్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ విడిది కోసము ఇంత పెద్ద భవంతి కట్టడం అనేది అవసరమా? అందులో సౌకర్యాలన్నీ కూడా ఇంత లగ్జరీరియస్గా ఉండడం అంత అవసరం అంటారా? శ్రీదేవి గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తుంటుంది. మీరు యోగి ఆదిత్యనాథ్ గారు, ఆ ఉత్తరప్రదేశ్ సీఎం గారు, వారు 2017లో సమాజ్వాదీ పార్టీ నుంచి అధికార మార్పిడి జరిగిన సందర్భంలో అఖిలేష్ యాదవ్ గారు ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ఒక 50 వరకు ఏసీలు ఉంటే అవన్నీ తీసించేసి దానికి కరెంటు బిల్లు కూడా కట్టించారు వారితో. వారు స్వతహాగా సన్యాసి, గోరఖ్పూర్ పీఠాధిపతి. వారు చాలా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా మొన్నటి వరకు మా హర్యానా సీఎం గారు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, వారు రైల్లోనే ప్రయాణం చేస్తారు. వారు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, ఇప్పటికి కూడా బ్రహ్మచారి వారు కూడా. అయితే ఈ దేశంలో ఒక చర్చ జరగాల శ్రీదేవి గారు. ఏదైతే ఇప్పుడు శాసనసభలో గాని పార్లమెంటులో గాని సభ్యులకు అనుగుణంగా మంత్రి పదవులు ఒక 15% ఇచ్చేది ఏదైతే రాజ్యాంగంలో మనం నిబంధన పెట్టామో, అట్లాంటిది ఎవరైనా ప్రభుత్వం మారిన సందర్భంలో ఆ ప్రభుత్వ అధినేతలు, ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని ఇంత డబ్బే ఖర్చు పెట్టుకొని వారి యొక్క క్యాంపు కార్యాలయాలు నిర్మాణం చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలని నిబంధన తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా మీకు ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కానీ, అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీరు చేసిందంతా కూడా వీరు ఏ విషయాలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు కన్విన్స్ అయ్యే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళని అందరినీ కూడా తిరస్కరించే పరిస్థితే కనపడుతుంది. ఎందుకంటే ప్రజలు వీటిని ఎప్పుడు ఏ రోజు కూడా హర్షించరు. మీకు సద్దాం హుస్సేన్ గారి మీద కానీ, గడాఫీ కానీ జరిగిన సందర్భంలో కూడా వారి ఇంట్లో బంగారు బ్రష్లు ఉన్న సందర్భం కూడా, బాత్రూమ్ బ్రష్లు కూడా గమనించిన పరిస్థితి. కాబట్టి ఎవ్వరు కూడా శ్రీదేవి గారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సులకు మనం జవాబుదారీగా ఉండాలా, ట్రస్టీగా ఉండాల్సింది తప్ప మనం వారి కట్టే డబ్బులతో విలాసవంతమైన రాజకీయ జీవితాన్ని, మన యొక్క టెంపరవరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాజకీయ జీవితాన్ని కొనసాగిద్దామంటే అది సరైంది కాదు. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని తీసుకుంటే ఈ రోజు ఇప్పటికి కూడా ఆయన గడిచిన 22 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ భోజనం తినలేదు. ఇప్పటికి కూడా ఆయన సొంత జీతంతో సంబంధించిన వాటినే తింటున్నాడు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు ప్రధానమంత్రిగా. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాను, ఇది క్యాంపు కార్యాలయం కాబట్టి ఇది నా హోదాకు తగ్గట్టుగా ఉండాలి, నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి, ఇప్పుడు నేను ప్రస్తుత ముఖ్యమంత్రిని, మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చేపట్టిన అదిగా కనిపిస్తుంది. సర్కంస్టెన్షియస్ ఎవిడెన్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఋషికొండలో ఎవరన్నా ఆ ప్రాంతం, అది భీముల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది, దానికి దగ్గరలోనే వారు చెప్పినట్టు కూడా గీతం కాలేజ్ ఉంది, దాని దగ్గర వచ్చేసి టాటా వాళ్ళకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కూడా అక్కడే ఉన్నాయి, ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. అది ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి తన క్యాంపు నివాసాన్ని రానున్న 30 సంవత్సరాల పాటు నాకే అధికారం వస్తుందని కానీ దాన్ని నిర్మించుకోవడానికి ఏర్పాటు చేసింది తప్ప ఇంకొకటి కాలే కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. గడిచిన ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించాలి అనుకున్న సందర్భంలో 30 యాక్ట్ అమల్లో ఉందని, ఇక్కడ ఎవరు ఉండకూడదని, యుద్ధ సందర్భాల్లో ఏదైతే గ్రీన్ నెట్ వేస్తారో అటువంటి గ్రీన్ నెట్ వేశారు. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో గ్రేవెల్లు, తవ్వకాలు, రోడ్డు రిపేర్లు చేసిన సందర్భంలో గూగుల్ మ్యాప్ ద్వారా ఏదైతే ఫోటోలు, మ్యాప్, వీడియోలు విడుదల చేస్తే ఆ ప్రాంతం గ్రీన్ గా కనిపించదన్న ఉద్దేశంతో వీళ్ళు గ్రీన్ నెట్ కూడా వాడారు. మామూలు జనరల్ గా యుద్ధాలలో ఎట్లంటే ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఉంటే మనుషులు ఉండరని
శాటిలైట్ కెమెరాలు కూడా చెక్కుకోకుండా ఉండాలనుకున్న సందర్భంగా ఉపయోగించారు. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ దాన్ని ఇప్పటికి కూడా ఇంకా దబాయిస్తూ బుకాయిస్తూనే ఉండటం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. అయితే నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కూడా దాని మీద వైఎస్ఆర్సీపీ ఒక గోప్యత పాటిస్తూనే ఉంది. బట్ ఇప్పుడు లక్ష్మణ్ గారేమో ఎందుకు గోప్యత పాటించారు, అప్పుడు వాళ్ళు వస్తా అంటే కూడా ఎందుకు రానివ్వలేదు అంటే అదేం లేదు, అది ఓపెన్ మైండెడే, అందరూ చూడడానికి అవకాశం ఉంది, అందరూ చూడొచ్చు అని మాట్లాడుతున్నారు. బట్ ఎందుకు అంత గోప్యంగా పాటించారు? నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఎవరు సందర్శించాలన్నా కూడా అసలు ఎవరిని రానివ్వలేదు కదా. సరే, నిజంగా గెస్ట్ హౌసే కట్టారు, ఒక టూరిస్ట్ ప్లేసే కట్టారు అనుకున్నప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా, మేము చూడాలి, బాగుంది కదా, అసలు పైకైతే చూడడానికి బాగుంది, మేము చూడాలని ఎవరైనా అనుకుంటారు కదా. శ్రీదేవి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఋషికొండ, విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో కూడా వాళ్ళు 30 యాక్ట్ ని ఎత్తివేయలేదు. ఈ 5 సంవత్సరాలు కొనసాగించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని నాయకులను గాని చిన్న మాట అనినట్లయితే ప్రతిపక్ష కార్యకర్తల మీద కేసులు పెట్టారు. చిన్న కార్యకర్తల మీద కూడా 5-6 కేసులు ఉన్నాయి. ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటారు, వాక్ స్వాతంత్రం కోరుకుంటారు. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సులతో ప్రభుత్వం ఏం చేస్తుందన్న వాటిని సందర్శించడానికి మీడియా గాని తర్వాత రాజకీయ కార్యకర్తలు గాని వెళ్తారు. వాటిని కూడా అడ్డుకున్న పరిస్థితి. మీకు ఇప్పుడు మన కార్పొరేటర్ ఉన్నారు జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అని, పీతల మూర్తి యాదవ్, వారు చాలా పోరాటాలు చేశారు. మా ఎమ్మెల్సీ ఉన్నారు అక్కడ మాధవ్ గారు, వారు చాలా పోరాటాలు చేశారు. మాకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఈ విషయాలు చాలా సార్లు మాట్లాడారు. ఇప్పుడు నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, వారు చాలా సార్లు ఈ విషయాలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రజాధనాన్ని యథేచ్ఛగా, అంటే రానున్న రోజులలో మేమే అధికారం వస్తుంది, శాశ్వతంగా మాదే అధికారం ఉంటుంది, 450 కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా కట్టుకొని ఈ రోజు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు వస్తే విడిది ఏర్పాటు చేయడానికి అని చెప్తున్నారు. చూడండి, ఇది బుకాయింపు తప్ప ఇంకొకటి కాదు. దీన్ని ప్రజలు ఏమాత్రం కూడా నమ్మరు. ఇంతకు ముందు కూడా ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీని ఇటువంటి విషయాల పట్ల నమ్మరు. కాబట్టి ప్రజలను ఇంకొకసారి మనం ఏదో చెప్తే వింటారనుకోవడం తప్ప ఇది కానే కాదు. అయితే ఇక్కడ శ్రీదేవి గారు వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆ ప్రగాఢ విశ్వాసం, ఇప్పుడు 2014లో వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఆ రోజు ఓడించడం జరిగింది. తర్వాత జరిగిన 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆ ప్రాంతంలో వాళ్ళకి మెజారిటీ రాలేదు. అయినప్పటికీ కూడా విశాఖను రాజధాని చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా వారికి ప్రజాదరణ లేదు. ఎందుకంటే వారు ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. ప్రజలు ఆ ప్రాంతంలో ఇవన్నీ ఎందుకు రద్దీగా ఉండటము, తర్వాత భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లు ఇవన్నీ వస్తాయో అని ప్రజలు ఆ ప్రాంతంలో భయపడి వాటిని సమర్థించలేదు. అయితే వైఎస్ఆర్సీపీ విషయాలు ఇవే విషయాలు కాదు. మీకు మొన్న ఎలక్షన్ జరిగిన తర్వాత స్థానిక ఎంపీపీ ఉన్నారు కదా, వారి ప్రైవేటుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వెళ్ళే దారిని కూడా వారు క్లోజ్ చేశారు. ఇదొకటే కాదు, మీకు అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో వారు ఓడిపోవడానికి చాలా ఫ్యాక్టర్లు వస్తున్నాయి. వారు ఈ రోజు వాటి అన్నిటి మీద సమీక్ష చేసుకుంటే మంచిది తప్ప జరుగుతున్న విషయాల మీద మీడియా గాని తర్వాత ప్రతిపక్షాలు గాని పాలక పక్షాలు గాని ఎత్తి చూపిస్తున్న సందర్భంలో వారు ప్రత్యక్షంగా సమాధానం చెప్పాల్సింది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఈ రోజు వారు ఏం మాట్లాడుతున్నారు, ఇంటీరియర్ కూడా సంబంధించి మన మిత్రులు చెప్పినట్లు లోపల కమోడ్స్ అయితేనేమి, ఇంటీరియర్ ఫ్యాన్స్ అయితేనేమి, తర్వాత గ్రానైట్స్ అయితేనేమి, లైటింగ్స్ అయితేనేమి విదేశాల నుంచి దిగుమతి చేసుకొని చాలా లగ్జూరియస్ గా, ఏదో మన ఫారిన్ లో సుల్తాన్లు రాజులు ఉంటారు చూడండి, బ్రునై సుల్తాన్, ఆ విధంగా ఈ రోజు వారు కట్టి ఉండడానికి ప్రయత్నం చేశారో దానికి భారతీయ జనతా పార్టీ కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ గడిచిన ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రజలు ట్యాక్సులు కట్టారు, ఇదంతా ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు. ఈ రోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు చెప్తూ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం భవిష్యత్తులో మేము సుఖంగా ఉండటం కోసం ఇవన్నీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఇది సరైనది కాదు. రాజకీయ నాయకులు నిరాడంబరంగా ఉండటం కోసమే ప్రయత్నం చేయాలి తప్ప మాకేదో అధికారం వచ్చింది కాబట్టి ప్రజల డబ్బులు ఏ విధంగా మనం ఉపయోగించగలమని అనుకుంటే పరిస్థితులు ఇంకొక విధంగా ఉంటాయి. ప్రజల్లోకి వెళ్తాయి. రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా యువత రాజకీయాలలోకి రావడానికి కూడా ఇటువంటి వైతాలన్నిటి కూడా దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరగాలి.
వీటన్నిటిని కూడా రానున్న రోజులలో ఈ మన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అన్న విషయాలు కూడా మనం కొంత చర్చించి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం కోసమే ప్రయత్నం చేస్తుంది శ్రీదేవి గారు. రైట్. లక్ష్మణరావు గారు, సో మినీ థియేటర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఫ్లోరింగ్ కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ కావచ్చు, మీటింగ్ హాల్స్ కావచ్చు, అసలు లేని హంగులు అంటూ దాంట్లో లేవు. ఇదంతా కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్. హలో, వినిపిస్తుందండి? హలో, కొంచెం గట్టి మాటలు వాయిస్ వినపడదు. మినీ థియేటర్ కానీ, అక్కడ ఫ్లోరింగ్ కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, మీటింగ్ హాల్స్ కానీ, ఇవన్నీ కూడా లేని హంగు అంటూ దాంట్లో అక్కడ ఏమీ లేదు. సో అప్పటి ముఖ్యమంత్రి జగన్ నిర్మించుకున్న కలల సౌధం అంటూ చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఇంతకీ అది సీఎం క్యాంప్ ఆఫీసా లేకపోతే టూరిస్ట్ ప్లేసా? శ్రీదేవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రోజు ఆయన మొన్ననే చెప్పారు ఏమని, నేను రిషికొండ నుంచి ఏదైతే ఈ ప్రభుత్వ కట్టడం కట్టామో అక్కడి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఇక్కడి నుంచి పరిపాలన జరుగుతుంది, ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు. ఏదైతే మేము చెప్పామో పెద్దలు వచ్చేటప్పుడు కొన్ని బ్లాక్లు ఏవైతే కట్టామో ఆ బ్లాక్ లో కొన్ని బ్లాక్లు వాళ్ళకి ఇవ్వడానికి విడుదలగా ఉపయోగించడానికి. ఈ రోజున ఎక్కడ కూడా ప్రజాధనాన్ని మేము వృధా చేయాల. ప్రజాధనం రూపాయి చూపించాం. 500 కోట్లు పెడితేనే ఇంత రిచెస్ట్ గా కనబడుతుందంటే 10,000 కోట్లు పెట్టి మీరు రేకుల సెట్ల గురించి మాట్లాడరండి. అమరావతిలో 10,000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు చూపించండి 10,000 కోట్లు వర్తేది. అసలు ఏం కనబడుతుందో అక్కడ 10,000 కోట్ల వర్తు. 500 కోట్లకి ఎంత శాస్త్రమైన భవనాలు కట్టో మీరు వాడండి. మీకు చేతనైతే, మీకు చేతన కాకపోతే తాళలే సూరుకోండి. 2029లో మేము వచ్చినప్పుడు అక్కడి నుంచి పరిపాలిస్తాం. అంతేగాని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విలాసమైన జీవితం అంటే, ఈ రోజున నరేంద్ర మోడీ గారు బ్రేక్ఫాస్ట్ గా 15 లక్షల విలువ గల ఏంటవి పొట్టుగొడుగులు తిన్నాడు. ఎవరి సొమ్ము అవి? ఎవడబ్బు సొమ్ము? ఇదేమన్నా నరేంద్ర మోడీ గారు వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు సంపాదించిన సొమ్మ? ఎవరి సొమ్ము అంటే అది? అదే నరేంద్ర మోడీ గారు 29లో ఏం చేయాలని దానిపైన టీడీపీ ఆలోచిస్తోంది అని అంటే, మీరు అసలు అధికారంలోకి రాకముందే నేను అక్కడే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడే బస చేస్తానని చెప్పేసి మీరు ముందుగానే కట్టేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? మీరు ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారు టీవీల ద్వారా, మీరు ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కట్టడాలు కడుతూ ఉన్నారు. తన 500 కోట్లు పెట్టి అక్రమ భవనం కబ్జా చేశారన్నారు. కొండనే కబ్జా చేశారన్నారండి. అవి మీరు దాని గురించి మాట్లాడరా? మీరు జగన్మోహన్ రెడ్డి దేన్ని కబ్జా చేయాల? ప్రభుత్వ కట్టడాలే కట్టారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాదే ఆ భవనం అని చెప్పలేదా? ఇప్పుడు ప్రభుత్వ కట్టడం అనే చెప్పారు. దాన్ని కూడా మీరు ఎంత వక్రీకరణంగా తీసుకెళ్తారు ప్రజల్లోకి. ఇందాక బీజేపీ ఆయన చెప్పిందని నేను చెప్తా ఉన్నా. ఈ 75 సంవత్సరం మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ముస్లింస్ ని క్యాబినెట్లు తీసుకోకుండా లేని క్యాబినెట్ లేదు. 71 కేంద్ర మినిస్టర్లు ఉన్నారు. అందులో 41 మంది సహాయ మినిస్టర్లు. 10 మందికేమో ఈయన చెప్పినటువంటి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. ఎక్కడైతే అయోధ్య రామ మందిరం కట్టారో, ఎక్కడైతే వీళ్ళకి 88 గెలిచేస్తామని ఆ గాలి హోగారం వేసుకొని పారాషూట్లు వేసుకుని పరిగెట్టారో అక్కడే ఎదురు దెబ్బతగింది కదా. అంటే నార్త్ లో 150 సీట్లు, అంటే దేశం మొత్తం మీద బీజేపీకి 150 సీట్లు కూడా ఎక్కువ రావని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వీళ్ళు చేసినటువంటి ఏం చేశారు అందరూ కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా వీటిని ఎదుర్కొంటాం. ఎందుకంటే ఒకసారి చేస్తేనే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే ప్రజా వ్యతిరేకత వస్తుంది. 3 సార్లు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మోడీ గారికి ఏ ప్రజా వ్యతిరేకత లేదా? గవర్నమెంట్ మీద ఎటువంటి ప్రజా వ్యతిరేకత లేదా? ఇదేం మీరు చూస్తూ పిచ్చలమ్మా తెలీదా? ఒకటేనమ్మా, ఇలా ఆడిన ప్లాన్ అమిత్ షా గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆడిన ప్లాన్ ఖచ్చితంగా రివర్స్ కొట్టుతుంది. మేము కూడా వెయిట్ చేస్తున్నాం 2029 వరకు కూడా. ఎవరు దేన్ని అయితే విత్తుతారో అదే కోస్తారు ఖచ్చితంగా.
కూటమంతా కలిసి మీ మీద కుట్ర చేస్తోందని మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళకి ఎదురైన ప్రశ్నలే సామాన్య ప్రజల్లో కూడా ఎదురవచ్చు కదా. ఓకే, వీళ్ళు అడగలేదని అనుకుందాము, సామాన్య ప్రజలు అడుగుతున్నారు. 450 నుంచి 550 కోట్ల రూపాయలు విలాసవంతమైన భవంతి కట్టే కంటే ఒక సామాన్య రైతుకి 1 సెంటు భూమి ఇస్తే ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. ఇప్పుడు పేదల కళ్ళల్లో ఆనందం చూడటం అనేది మీ ప్రధాన లక్ష్యం. ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. 32 లక్షల మందికి సెంటిన్నర భూములు ఇచ్చిన ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 సార్లు సీఎం అయ్యారు, 4 సార్లు సీఎం అయ్యారు. ఈయన 1 సెంటు భూమి, 6 సెంటు భూమి ఎవరికైనా పంచాడా? ఎవరికైనా కొనేసి ఇచ్చాడా? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఈ 3 సెంట్లు ఇస్తామన్నారే, సూపర్ 6 లో పెట్టారు. మేము గెలిస్తే 3 సెంట్లు ఇస్తామని కొనేసమ్మని చెప్పండి. ఈ రోజున కొనేసమ్మని చెప్పండి. మాటలు కోటలు దాటిపోతాయండి, చేతలో చేసినప్పుడు తెలిసిద్ది. మేము ఏ పరిపాలన అందించామో, రైతులకు ఏం చేసామో. రైతులకు 16,500 మేము వాళ్ళకి రుణమాఫీ గురించి మేము ఇస్తే 20,000 చేశారు. అంటే మేము అమ్మవాడి ఒకరికి ఇస్తే వీళ్ళు 3కి 4కి ఎంతమందికి ఇస్తాం? ఆ రోజున శ్రీలంక అయిపోయింది, ఆ రోజున వెనిజులా అయిపోతే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? మీకు కంగారం లేదండి. 6 నెలలు ఆగితే ఇదే ఎమ్మెల్యేలు, ఇదే మినిస్టర్లు, ఇదే ఎంపీలు కానీ ఎవరి నియోజకవర్గానికి ఒకటి వెళ్తే చెప్పులతో కర్రలతో వాళ్ళకి చేయవలసిన సన్మానం వాళ్ళకి చేస్తారు ప్రజలు. కంగారమే లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చింది కనీసం వీళ్ళు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన చేస్తారో మేము చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2% కూడా చేయలేరు. ఈ రోజున పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచమని ఈరోజు చూస్తే ఏ పల్లెటూరులో నేను ఉంటున్నా. ఓకే ఓకే సురేంద్ర కుమార్ గారు, ఒక నిమిషం. సురేంద్ర కుమార్ గారు మాట్లాడాక మీరు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. శ్రీదేవి గారు, మన లక్ష్మణరావు గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన ఎంత మభ్యపెట్టడానికి ప్రజలు ప్రయత్నించినా వాస్తవాలు దాచిపెట్టని కాదు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చూశారు ప్రజలంతా స్పష్టంగా గమనించే తీర్పిచ్చారు. గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చినటువంటి పార్టీకి ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉన్నది వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. వాళ్ళ తీరు ఇంకా మారలేదు. జగన్మోహన్ రెడ్డి తీరు కానీ వైకాపా నాయకుల తీరు ఇంకా మారలేదు. వాస్తవాలు ఇంకా గ్రహించడం లే వాళ్ళు. కానీ మీరు 6 నెలల తర్వాత మీరే ప్రజల్లోకి వెళ్తే మీకే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అంటున్నారు కదా. అలాంటి వ్యతిరేకత వ్యక్తం అవుతే నిజంగా 164 సీట్లు మీకు ఇస్తారా? అదే చెప్తున్నా అండి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది. ఈ రోజు వైకాపా ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చిందంటే, ఆ పార్టీకి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో చేసిన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలన, మాఫియాల పాలన, దోపిడీ పాలన వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాలు నేనే సీఎం అనుకుని ఒక రాజులాగా తలుచుకొని ఆయన వైజాగ్ లో నుంచి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఈ రోజు ఆయన సొంత నివాసం ఉండడం కోసం ఒక విలాసవంతమైన భవనం కట్టే అనేది వాస్తవం. ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అంటారా? అంటే రాజమహల్ ఆయనకు. ఈ రోజు ఆయన చెప్తున్నారు 30 లక్షలు హౌస్ సైట్స్ ఇచ్చామని చెప్పి 3 లక్షలు ఇల్లు కట్టలేదు వాళ్ళు. 1 సెంటుతో ఇల్లు కట్టలేని ప్రభుత్వం ఈ రోజు ప్రజాధనాన్ని 450 కోట్లు ముఖ్యమంత్రి గారి నివాస ప్రాంతం కోసం, నివాస భవనం కోసం ఖర్చు పెట్టారంటే ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి బాధ్యత అవుతున్న ఉద్యోగం మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారికి ఈ రోజు ఆయన ప్రజాధనం, సొంత ధనం కొట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజాధనాన్ని 450 కోట్లు పెట్టి రిషికొండ పైన పర్యావరణానికి విరుద్ధంగా ఈ రోజు భవనం నిర్మించారు. పోనీ అక్కడ అనుమతులను సక్రమంగా తీసుకున్నట్టు అది లేదు. ఈ రోజు మనం ఒక జీవో చూసాం. ఆ అప్రూవల్ ఛార్జెస్ 19.5 కోట్లు అయితే దాన్ని కూడా కట్టకుండా దానికి స్పెషల్ జీవో ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత వాయిదాల పద్ధతిలో ఆ అప్రూవల్ ఛార్జ్ కట్టుకోవడం కోసం. అంటే నిర్మాణానికి తీసుకున్న పర్మిషన్ ఫీజు కూడా కట్టలేదు. పర్మిషన్ తీసుకున్నా కూడా స్పెషల్ జీవో ఇచ్చి అప్రూవల్ ఛార్జ్ కూడా కట్టలేదు ప్రభుత్వానికి. దాని 5 సంవత్సరాల తర్వాత వాయిదాల పద్ధతులు కట్టే విధంగా స్పెషల్ జీవో ఇచ్చారు ఆ రోజు. ఇవన్నీ కూడా ఒక గూడు పుట్టనగా రహస్యంగా చేశారు. నిజంగా ఇది పబ్లిక్ పర్పస్ అయితే ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఆ భవనం నిర్మాణ దశ నుంచి అందరికి అనుమతించవచ్చు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేసినప్పుడు అన్ని కూడా పారదర్శకం చేసి ఏ బిల్డింగ్ కట్టినా కూడా ప్రజలకంతా కూడా కళ్ళకు కనిపించేవి. లోపల ఏం జరుగుతున్నా, బయట ఏం జరుగుతున్నాయి కూడా. ఒకానొక సందర్భంలో ఆయన
రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ విడిది లేకపోతే బస్సులో పడుకొని చెప్పి ఆయన పరిపాలన ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నారు మనతో చూసాం, పారదర్శకంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ చూసాం మనం. ఆ రోజు అక్కడ ఏ విధమైన కంచె నిర్మించారు, ప్రజలకంత రోడ్లు కూడా వెళ్ళే స్థానికులకు రహదారి కూడా లేకుండా చేసేసారు. అదే పరిస్థితి ఈరోజు రిషికొండ వచ్చింది. మళ్ళీ ముఖ్యమంత్రి అంటే రిషికొండ ప్రాంతంలో ఎవరు కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిపాలన చేసి ఉంటారు ఆయన. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన విధానం కోసమే ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా కూడా వైకాపా నాయకులు వాస్తవాలు ఒప్పుకోండి, మీరు తీరు మార్చుకోండి, లేదంటే ఈ రాష్ట్రంలో రాజకీయంగా పూర్తిగా వైకాపా పార్టీ భూస్థాపితమైన పరిస్థితి వస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్థాయి నిర్మాణాలు కానీ వాటి కోసం ఖర్చు చేసిన ఈ ప్రజాధనం అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ విశాఖకు సహజ రక్షణగా ఉండే రుషికొండను ధ్వంసం చేసిన కారణంగా నిజంగా పూడ్చుకోలేని నష్టం జరిగిందని అనుకోవాలి. మరి ఈ నష్టాన్ని మీరు ఎలా పూడుస్తున్నారు, ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? దీనిపైన ఇప్పుడు ఇవన్నీ చర్చలకు వచ్చాయి కాబట్టి దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమిలోని నాయకులతో అదేవిధంగా కేబినెట్ తో అధికారులతో చర్చించి ఒక సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆ నమ్మకం ప్రజలు కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా పరిశీలన చేసి వాస్తవాలన్నీ కూడా గ్రహించి తర్వాత ఏం చేయాలి, ఈ భవనాన్ని ఏ విధంగా దీన్ని వాడుకోవాలని చెప్పి ఒక సముచిత నిర్ణయం తీసుకుంటారని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఏది చేసినా కూడా పారదర్శకంగా జరుగుతాయి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. శ్రీదేవి గారు, మన మిత్రులు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మాట్లాడుతున్న సందర్భంలో ఆ మోడీ గారు మష్రూమ్స్ తిన్నవి 15 లక్షలు అవుతాయి, 50,000 అవుతాయని వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అవుతుంది చూడండి. ఈ మిగతా ఈ సోకాల్డ్ అర్బన్ నక్సల్స్, అదే విధంగా ఆ జాతి వ్యతిరేక శక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాటిని వల్ల వేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు. ఒకసారి వారితో ఈ మాటలు మాట్లాడిస్తే బాగుంటుంది, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది భారతీయ జనతా పార్టీ శక్తి సామర్థ్యాలు కానీ, తర్వాత ప్రజలు మీ ఏ విధంగా తిప్పి కొట్టారని. ప్రజలు 3 సార్లు మాకు అధికారంలోకి ఇచ్చారు, మీకు వ్యతిరేకత లేదని. మీలాంటి పరిపాలన మేము ఏ రోజు చేయలేదు. ప్రజాస్వామ్యయుతంగా భారతదేశంలో ఎవ్వరు కూడా గలమెత్తడానికి అవకాశం ఇచ్చాం. రాజ్యాంగ పరిధిలో ఎవరైతే దేశ వ్యతిరేకానికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా ఈరోజు పీచమనిపించాం. ఉత్తరప్రదేశ్ లో కానీ, జమ్మూ కాశ్మీర్ లో కానీ, తర్వాత వచ్చేసి ఏదైతే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ పరిపాలనతో మీ పరిపాలన పోల్చుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి, భారతీయ జనతా పార్టీకి నక్కకు నాగులోకానికి ఉంటుంది. అందుకనే మిమ్మల్ని 151 వచ్చింటే ఆ మధ్యలో 5 తీసేసి 11కు సరిచేసి కూర్చోబెట్టారు తప్ప ఇంకొకటి కానే కాదు. అదేవిధంగా వాళ్ళు ఇంకోవారు కూడా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక ట్వీట్ చేశారు, ఏమని ఈవీఎంల మీద అని. అంటే మీ పరిపాలనలో ఏం జరిగాయో, ఏ ఫ్యాక్టర్స్ తో మీరు ఓడిపోయాలో ఒక కారణం కాదు, 1,00,000 కారణాలతో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. దాన్ని సమీక్ష చేసుకోకోకుండా ఈరోజు ఈవీఎంలు పనిచేయలేదు, కేంద్ర హోంమంత్రి అద్వానీ గారు, మిగతా ఎన్డీఏలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ పేర్లు చెప్పుకుంటూ వీళ్ళ జపం చేసుకుంటూ ఎన్ని రోజులు చేస్తారు మీరు? కాబట్టి నిర్మాణాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి మీ సహకారం అందించండి. అభివృద్ధిలో జరుగుతున్నటువంటి విషయాల్లో మీరు కూడా భాగస్వామ్యాలు కాండి. అంతే తప్ప మీరు ఇంకొక దాన్ని నెపాన్ని ఓడిపోయిన దానికి ఇంకొకరి మీద నెట్టడానికి అవకాశమే లేదు. అవకాశం అట్లా ప్రయత్నం చేసినట్లయితే మిమ్మల్ని 2029లో కాదు మీరు ఎప్పుడూ రానివారు. 2029లో వస్తామని మీరు కళ్ళకు అంటున్నారు, అది జరిగే పనే కానే కాదు. ఇంకొకటి కూడా శ్రీదేవి గారు, మీరు ఇంకొక విషయం అడిగారు, మీరు ఋషికొండలో కట్టిన బిల్డింగ్లన్నీ ఏం చేస్తారు, తర్వాత ఆ ప్రాంతంలో చెప్పండి. మరి ఇంత నిర్మాణాలు భారీగా చేపట్టారు, అందులో ఫర్నిచర్ అని ఎవ్రీథింగ్ చాలా కాస్ట్ ఉంది. అంటే మరి అలాంటప్పుడు వాటిని వినియోగించుకోవడానికి అసలు ఏ విధంగా కూడా ఉపయోగంలోకి రానివే కదా. ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎవరికన్నా థర్డ్ పార్టీకి హోటల్స్ కు కాంట్రాక్ట్ ఇవ్వటమో, అంటే మన హైదరాబాద్ లో పలక్నామా ప్యాలెస్ ఎట్లా టాటా వాళ్ళకు బాడకి ఇచ్చారో హోటల్ నడుపుకోవడం, తాజ్ ఈవెంట్ అని, తాజ్ అని, అదే విధంగా ఎవరికైనా గ్రూప్ వాళ్ళకి కనుక్కొని అశోక్ అన్న వీళ్ళున్నారు వాళ్ళకి రెంట్కి ఇవ్వాల్సింది తప్ప దాన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు వాడినట్లయితే ఖచ్చితంగా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఎంత లగ్జూరియస్, ఒక కమోడే మీకు ఈరోజు 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే, తర్వాత బాత్ టబ్బులు గానీ, అందులో ఫ్యాన్లు గానీ, తర్వాత
ఆ 26 లక్షలు కానీ అన్ని ఎకరాల్లో ఎంతమంది ఉండాలా? తర్వాత ప్రజలకేమో మేము 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాము, 1 సెంటు స్థలంతో 436 చదరపడుగులని మీరు అంటున్నారు. అదే మీ బాత్రూమ్ ఏమో 1000 చదరపడుగులు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం శ్రీదేవి గారు, 1 సెంటు స్థలానికి 436 చదరపడుగులు. వాళ్ళేమో ఇండ్లకి ఇచ్చుకోవచ్చు. అదే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గాని మిగతా ఎవరైనా జీవనం సాగించాలంటే కోళ్లు గాని కుక్కలు గాని మేకలు గాని పెంచుకోవాలంటే ఏడ పెంచుకోవాలనో వైఎస్ఆర్సీపీ 1 సెంటు స్థలంలో చెప్పాలా. కాబట్టి బాత్రూమ్ అంత స్థలం అయినా రైతుకి ఇస్తే బాగుండేది కదా. కనీసం ఆ స్థలం కూడా లేదు కానీ వాళ్ళు బాత్రూమ్ కి యూజ్ చేసుకుంటున్నారు. అదే కదా ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు 1000 చదరపడుగుల స్థలంలో మీరు బాత్రూమ్ కట్టారు. అదే ప్రజలకేమో మేము 436 చదరపడుగుల స్థలం ఇచ్చామని అది గొప్పగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవటానికే మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రజలు సర్కంస్టెన్సెస్ ఎవిడెన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఖచ్చితంగా వారు ఒక నిర్ణయానికి వస్తారు. వారు తీర్పు ఇచ్చేటప్పుడు ఇవన్నిటి కూడా గుర్తుకొస్తాయి. కాబట్టి ప్రజలు ఏవైతే ట్యాక్సులు కడుతున్నారో, వారు కష్టపడి సంపాదించిన డబ్బు కడుతున్నారో, వాటిని పప్పుల బెల్లాల్లాగా మన సొంత ప్రయోజనాల కోసం కానీ సొంత లగ్జరీస్ కానీ ఉపయోగించుకున్నట్లయితే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. వాటిని ఏ రోజు కూడా ఔరంగజేబు కాలం నుంచి కూడా నేటి వరకు కూడా ఇటువంటి వాటిని ఏనాడు కూడా ప్రజలు ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఖచ్చితంగా వీటిని అదే ఉద్దేశంతోనే ఈరోజు తిరస్కరించినారు. కాబట్టి 13 జిల్లాలలో ఈరోజు మీకు వీళ్ళకుంటే వీళ్ళకు 8 జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేకోకుండా పోయింది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పరిపాలన. ప్రజాస్వామ్యంలో అందరూ కూడా గుర్తెరిగి పరిపాలన సాగించుకోవాలో మసలుకుంటేనే బాగుంటుంది. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ తమ తప్పులను సరిచేసుకొని రానున్న రోజులలో బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద, జరిగే తప్పుల మీద ఏదైనా తప్పులు ఎత్తి చూపి ప్రజలకు సరైన సౌకర్యాలు అందేకి ముందుకు రావాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా గుర్తు చేస్తుంది శ్రీదేవి గారు. రైట్. సురేంద్ర కుమార్ గారు, సరే ఋషికొండ రహస్యం అయితే మొత్తానికి వీడింది. ఎంత ఖర్చు అయింది, ఏం చేశారు, ప్రజాధనాన్ని ఎంతగా దుర్వినియోగం చేశారనేది అయితే ఇప్పుడు ఆ రహస్యం వీడింది. బట్ దీనిపైన ఎటువంటి విచారణ చేపట్టబోతున్నారు? దీనిపైనంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారండి. ఎందుకంటే మన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కాదు, ఇది ఒక చాలా సీరియస్ అంటే వ్యవహారం, ప్రజాధనం సంబంధించిన వ్యవహారం. దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో, ఇవన్నీ కూడా కేబినెట్ లో సమగ్రంగా చర్చించి ప్రభుత్వం ఒక సముచిత నిర్ణయం తీసుకుంటుందండి. అంటే విచారణ అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నాయకులపైన విచారణ చేపడతారా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి మీద విచారణ చేపడతారా? ఏంటి, ఏ లెవెల్లో వెళ్తారు విచారణ అనేది? అదే ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా కేబినెట్ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులతో చర్చించి, అధికారులతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుందో, ప్రజామోదం పొందుతుందో ఆ నిర్ణయం తీసుకుంటారు. తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేటువంటి అవకాశం అయితే ఉండదండి ప్రభుత్వంలో. చట్టం తన పని తాను చేసుకుపోతుందా అంటే కక్ష సాధింపులు ఉండవు. అదే సమయంలో చట్టం తన పని చేసిపోతుంటుంది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు, దుర్వినియోగ అమౌంట్ రికవరీ చేయకుండా కూడా తప్పదండి. బట్ వాళ్ళు తప్పు కాదంటున్నారు కదా, ఇది తప్పే కాదు అంటున్నారు. అది వాళ్ళు చెప్పొచ్చు, తప్పు కాదు మేము కట్టుకున్న అద్భుత కట్టడం పైన 7 అని అంటున్నారు, ఇది తప్పు కాదు. వాళ్ళు తప్పు కాదని వాళ్ళు చెప్పచ్చు, అది వాళ్ళ అభిప్రాయం. కానీ ప్రజల అభిప్రాయం చూడాలి. ప్రజల అభిప్రాయాలు తీసుకొని, ప్రజల సలహాలు తీసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని దానిపైన కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుంది. లక్ష్మణ్ గారు ఏమంటారు? మరి పెద్ద ఎత్తున విచారణ చేపడతామని అంటున్నారు, ఎవరు తప్పు చేసినా కూడా వదిలేది లేదు అని అంటున్నారు. మరి మీరేమో ఇది మేము చేసింది తప్పు కాదు, ఇదంతా కూడా ప్రజల కోసం చేశాము, ప్రజాపాలన కోసం చేశాము, అక్కడి నుంచే ప్రజా పరిపాలన కొనసాగించాలని చేశామని అంటున్నారు. ఒకవేళ విచారణ చేపడితే కనుక దీనిపైన మీరు విచారణని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీ ఈ విచారణ ఏదైనా జరుపుకోనియండి, అవకతవకలు జరుగుతాయి కదా. ఈ రోజున ఏదైతే కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి వచ్చినట్టు అనుమతుల ప్రకారంగా రాష్ట్ర ఈ పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి కట్టడాలు ఇవి. ఈరోజు అవకతవకలు ఉంటే ఖచ్చితంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి దేవినేని ఉమా గారు ఆ రోజుల్లో 25 కోట్లు పెట్టి భవనం కట్టారే, అది ప్రజాధనం వృధా కాదా? ప్రభుత్వ కట్టడాల కట్టడం ప్రజాధనం వృధా అయినప్పుడు అమరావతిలో కట్టిన భవనాల్లో కూడా ప్రజాధనం వృధానండి. అసలు ఎవడ కట్టమన్నాడు మిమ్మల్ని? బిల్డింగ్లు ఎవడ కట్టమన్నాడు? ప్రజలు కట్టమన్నారు. ఉన్న భవనాల్లో వాడుకోండి. మిమ్మల్ని అమరావతిలో
35,000 ఎకరాలు చాకరించి మీరు కట్టినటువంటి రేకుల సెట్లు ఎవడు కట్టమన్నాడు? ప్రజలు కట్టమన్నారా? దేనికి అక్కడ రోడ్లు వేశారు? దేనికి వేశారమ్మా? ఎవరిని ఉద్ధరించడానికి? ఆ డబ్బులు రాష్ట్ర పరిపాలన గురించి వినియోగిస్తే అవి మీరు ఇంతకు లోటు బడ్జెట్ అన్నారు కదా, ఆ ఏదో లోటు బడ్జెట్ లేకుండా పరిపాలన చేయొచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఎవరు కట్టమన్నాడు అమరావతిలో బిల్డింగ్లు? ఇప్పుడు అమరావతిలో ఎవరు ఆ పనులు చేయమన్నాడు? దేనికి అక్కడ డబ్బులు వెచ్చిస్తున్నారు మీరు? ఇది వృధా కాదా? అంటే రాజధాని అంటే బిల్డింగ్లు కట్టడం ఎలా మీ ఉద్దేశం? అక్కడ ఎవరి గురించి? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, మీ కమ్మ సామాజిక వర్గ ఎదుగుదల కోసం ఆ భూములు ఎవడెవడో కొన్నాడో తెలియదా? ఎవరి ప్రేయర్లో ఎక్కువ ఉన్నాయో తెలియదా? మరి అది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇల్లు కోనలు ఇస్తే ఎందుకు ఇవ్వడం? ఎందుకు కోట్లు వేసారు? నేను పేద బడుగు బలైన వర్గాలు ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి అర్హులు కాదా? ఎవరికి సెంటి భూమి ఉండే అవసరం లేదా? భూములు ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి ఇల్లు కట్టండి అని ఎందుకు కట్టనంటున్నారు వీళ్ళు? ఇదేనా సామాజిక సమతుల్యత అంటే ఏంటి? అంతా చెప్పమనండి వీళ్ళు. అంటే పెత్తందారులు మాత్రం అక్కడ ఉంటారా? రైతులు బడుగు బలైన వర్గాలు ఎవరు కూడా రాజధాని ప్లేస్ లో ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ లేదా? ఇదేనా వీళ్ళు చెప్పేది నీతులు, శ్రీరంగ నీతులు? ఒకటేనండి. ఇంతగా ఆయన చెప్తా ఉన్నాడు 28 జిల్లాల్లో ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా అయిపోయిందని. అసలు రాష్ట్రంలోనే మీకు ప్రాతినిధ్యం లేదు కదా బీజేపీకి. అసలైన పార్టీ అది. మీరు మాట్లాడతారంటే రాష్ట్రంలో మీ భవిష్యత్తు ఏంటి? రాష్ట్రంలో మీ స్థాయి అంటే ఏంటంటే మీ స్థాయి? జనసేన పార్టీ స్థాయి అంటే ఈరోజు 27 గెలిచారు, ఎలా గెలిచారో కూడా తెలుసు. అంత స్థాయి, అంత స్టామినా ఉన్నప్పుడు ఒంటరికి రాలేకపోయారా మీరు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒంటరికి పోటీ చేయలేకపోయారు? 135, 133 గెలిచిన వ్యక్తి అయితే ఎందుకు ఒంటరికి పోటీ చేయలేకపోయాడు? ఈరోజు కాకమ్మ కథలు, మీ ఆవు పులి కథలు ఎవరైనా అంటే ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు మా ఓట్లు ఏమైనా ప్రజలు అడుగుతూ ఉన్నారు. చెక్కుతో తల్ల ఎక్కడ పెట్టుకోండి మీరు. ఈ రోజున ఏదో చేసాం, మేము గెలిచిన మాట ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం ఎవరైతే విజయం సాధిస్తాడో ఆడు ఎన్ని అబద్ధాలు ఆడినా ఆడమాట సెలుతుంది. కాబట్టి మనం ఎన్ని మాట్లాడినా ఆడవచ్చు అనుకుంటే మీరు నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే సెలిపోతుంది అనుకున్నానండి. ఈ 5 సంవత్సరంలో మీ పరిపాలన ఏంటి? ఈ 5 సంవత్సరంలో ఎంత డెవలప్మెంట్ చేస్తారు? ఈ 5 సంవత్సరంలో 20 లక్షల ఉద్యోగాలు ఉన్నారు కదా. ఈ 5 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులు ఈ రాష్ట్రానికి ఎలా ఖర్చు పెడతారు? దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతిలో పూర్తి చేయండి. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేయండి. ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే రైల్వే జోన్కి ఇచ్చినటువంటి విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ గురించి పోటీపడి దాన్ని కంప్లీట్ చేయండి. అలాగే విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి. కొత్త పెట్టుబడులు తీసుకురండి. ఉద్యోగాలు ఉండి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా, దానిపైన దృష్టి పెట్టండి. ఎందుకు ఇవన్నీ కాకమ్మ కథల కబుర్లు? ఖచ్చితంగా మీ టైం ఇస్తాం. ఖచ్చితంగా టైం ఇస్తాం, 6 నెలలు టైం ఇస్తాం. మీరు ఎంతలో పరిపాలిస్తారో మీ పరిపాలన మీకు ఆన్సర్ చేస్తారు సురేంద్ర కుమార్ గారు. రైట్, చెప్పండి. శ్రీదేవి గారు, లక్ష్మణరావు గారికి అమరావతి పైన, రాజధాని పైన ఎంత ఖర్చు ఉందో ఇప్పుడు ఆయన మాటలో మరొకసారి స్పష్టమవుతా ఉంది. ఈ గత 5 సంవత్సరాల్లో రాజధాని పైన ఎంత కచ్చగట్టి వ్యవహరించారు, ఏ విధంగా విధ్వంసం చేశారో ప్రజలంతా చూశారు. భూములు ఇచ్చిన రైతుల పాలిట ఏ విధంగా విచక్షణారహితంగా దాడులు చేశారో, బూట్ కాలుతో తన్నిచ్చారో ఇవన్నీ కూడా చూశారు ప్రజలు. ఈరోజు 3 రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. రాజధాని అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారు. అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఎవరెన్ని చెప్పినా కూడా అమరావతి రాజధానిగా కొనసాగి తీరుతుంది. అక్కడ అన్ని ఎవరైతే వీళ్ళు మొత్తంగా స్తంభింపజేశారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. తప్పకుండా రాబోయే 4-5 సంవత్సరాల్లో మంచి రాజధాని మనకు ఏర్పడుతుంది అమరావతిలో. ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం చూసినప్పుడు స్పష్టమైంది. పోలవరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిందో, ఏ విధంగా దాన్ని ధ్వంసం చేసిందో చూసాం మనం. కానీ దానికి 4 ఏళ్ళు పడుతుందన్నారు మరి సీఎం. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 72%, 72% అప్పుడు అయ్యింది. మళ్ళీ మొదటికి వచ్చింది అన్నారు. కనీసం కూడా నిర్మించలేరు. మీరు కాబట్టి కూలిపోయినప్పుడు మరి మీరేం చేశారు? ఓకే 72% కంప్లీట్ చేసినప్పుడు మీరు మీ ప్రభుత్వ 5 ఏళ్లలో మీరు కంప్లీట్ చేయాల్సింది కదా. ఎవరండి మీరు కంప్లీట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చిందంటున్నారు కదా. మళ్ళీ దాన్ని కట్టడానికి 4 ఏళ్ళు పడుతుందంట. 5% పనులు కూడా జరగల.
కిందనే గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి జరిగిన పనులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేసిన పనులు ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు వీళ్ళు దండుకున్నారు, ఇసుక దండుకున్నారు, ఐరన్ దండుకున్నారు, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా వీళ్ళు దండుకొని అక్కడ కమిషన్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎం లాగా పోలవరం ప్రాజెక్టు వినియోగిస్తే ఇదే పెద్దలు, ఇదే ఎన్డీఏ కూటమి, ఇదే మోడీ గారు ఏమన్నారు, మేము ఇంకా పోలవరానికి ఒక రూపాయి బాబు, పోలవరం గురించి మాకు సంబంధం లేదన్నారు. దీని గురించి మాట్లాడమని చెప్పండి. పోలవరం నాశనం చేశారు, అమరావతి నాశనం చేశారు, నాశనం చేశారు, ప్రజలు నాశనం ఎవరు చేశారు? అందరు ప్రజలు చేసండి. ఈ రోజున అదేదో అంటారు వంగలేక మంగళవారం అని, అలా ఉంది మీ పని. పరిపాలన చేస్తారు, ఏదైనా చెప్తారు. ఇంకా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు లక్ష్మణ్ గారికి, అలాగే సురేంద్ర కుమార్ గారికి, వెంకటేష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, రుషికొండ రహస్యం అయితే వీడింది. అసలు మొత్తం ఎంత ఖర్చు అయింది, ఏం చేశారు, ప్రజాదానాన్ని ఎంత దుర్వినియోగం చేశారనే రహస్యం అయితే వీడింది. బట్ దీనికి పర్యాటక అవసరాలకే రుషికొండ భవనాలను యూజ్ చేసుకుంటారా, లేకపోతే వేరే విధంగా దీన్ని ఏమైనా వినియోగించుకోవడానికి యూజ్ చేసుకుంటారని దానిపైన చర్చ జరుగుతుంది. అండ్ సేమ్ టైం దీనిపైన విచారణ కూడా చేపట్టనుంది ప్రభుత్వం. సో రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.